కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ను ఎత్తివేయాలంటూ నక్రేకల్ పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్డుపై బైకాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు ప్రసన్నరాజు. ఇప్పటికే ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? 20 నెలల కాలం నుంచి నువ్వు రైతులకు ఇచ్చింది ఏంటి, విద్యార్థులకు ఇచ్చింది ఏంటి, నిరుద్యోగులకు ఇచ్చింది ఏంటి, మహిళలకు ఇచ్చింది ఏంటి, వృద్ధులకు ఇచ్చింది ఏంటి? ఎలాంటి హామీలు కానీ గ్యారెంటీలు కానీ అమలు చేసే చిత్తశుద్ధి లేక ఇవాళ దేశమంతా కూడా అరో లక్ష్మణాన్ని ఏడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంతా నిత్యం వానకి తడుస్తుర్రు, ఎండకి ఎండుతుర్రు. పంట కాలం ఏమో లేటుగా అయింది. దాదాపు నెలన్నర 2 నెలలు అవుతుంది. వరి భూములలో విత్తనాలు వేసుకొని వాళ్ళు ఎరువుల కోసం ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఊరు పోయినా చూడరు. కానీ ఇలా మనకి కోతపేట దూరంలో ఉంది పరపతి సంఘం దగ్గరికి పోయి వేల మంది రైతులు, మహిళా రైతులు, వృద్ధ రైతులు అందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాం. వాటి మీద లేదు కానీ ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి అన్న తప్పన తప్ప మీకు పాలన మీద చిత్తశుద్ధి లేదు, ఆ పాలన మీద అవగాహన లేదు. మీకు ఏమైనా ఢిల్లీకి మూటలు తీసుకోవటం తప్ప ఇక్కడ సంపదన ఎట్లా అర్జెంటుగా ఏ అవసరం వచ్చినా దాదాపు ఇప్పుడు 52 సార్లు పోయినావు ఢిల్లీ. ఏదో ఒక పేరుతో ఢిల్లీకి పోవటం, కప్పం కట్టడం, మళ్ళీ రావటం, ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చి చేసేది లేదు, చేయగలిగింది లేదు. అయ్యా నీ పాలన ఏందో అర్థమైపోయింది, నీ ముసుగు తొలగిపోయింది, నువ్వు ఎలాంటి హామీలు కూడా అమలు చేయలేవనేది తెలంగాణ ప్రజలకి తేటతెల్లం అయ్యేసరికి మళ్ళీ నిన్న సిబిఐకి అప్పగిస్తూ కాళేశ్వరంని నిర్వీర్యపరిచింది కాక దానిలో ఇది లేదు, నాణ్యత లేదు, దానికి ప్రామాణికంగా లేదు, దాంతో ఇదేంటి పర్మిషన్లు లేవు, ఎన్ఎస్డిఎల్ లేదు, ఏది లేదు, మన్ను లేదు, మశానం లేదని లేని కొన్ని నిందలు మోపటం, ఇవాళ సిబిఐకి అప్పచెప్పడం నీ సిగ్గుమాలిన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా ముక్కున చేప లెంపలేసుకొని నీవేదన్నా ఉంటే చర్చ పెట్టి మా వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారు, మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు, ఓపెన్గా అసెంబ్లీలోనే ప్రకటించారు. మీరు 8 మంది మంత్రులతో సహా ప్రశ్నలు అడిగితే అన్ని సమాధానాలు చెప్పారు. ఒక్కడే మీ అందరికి సమాధానాలు హీట్గా ఘాటుగా చెప్తున్నారు. అయినా వాటి సమాధానం చెప్పే స్థితిలో మీరు ఎవరు లేరు. ఎందుకంటే మీకు ఆ ఇరిగేషన్ మీద కానీ, లేదా తెలంగాణ సారవంతమైన భూముల మీద కానీ, సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ, తాగునీటి ప్రాజెక్టుల మీద కానీ మీకు అవగాహన లేదు. మీకు ఏమైనా పర్మిషన్లు దండుకోవటం, లంచాలు తీసుకోవటం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అవినీతిమయమైపోయింది. ఒక్కొక్కరు ఏ పనికి పోయినా కానీ మొత్తం కూడా లంచాలమైపోయి అవినీతిమయమైపోయి ఇలా కోట్లు దండుకుంటుర్రు. అంతే తప్ప మూటలు ముల్లెలు వెనకేసుకోవటం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, గ్యారెంటీ విషయంలో కానీ మీకు చిత్తశుద్ధి లేదు. దయచేసి మీరు పాలన మీద మీ దృష్టి కేంద్రీకరించాలి. రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తావు రేవంత్ నాకు నిలబడుతున్నా, గ్రామాలకి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా అడుగుతున్నా. మీరు ఏం చేసినవని వస్తారు? 20 నెలల క్రితం మీరు ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంది, గ్యారెంటీల సంగతి ఏంది, ఒక్కటి అమలు చేసిరా మీకు చిత్తశుద్ధితో? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వస్తారో అందరూ కూడా ఉదంపులు పట్టుకొని రెడీగా, ఏ ఊరుకు పోయినా మిమ్మల్ని తరిమేటందుకు చాలా సిద్ధంగా ఉన్నారు. మీకు అది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వచ్చే ముందు మీకు వేరే ముఖం పెట్టుకొని రాలేక ఇలా సిబిఐ కేసు నెపం నెట్టి ఇలా మన కొత్త పాలిటిక్స్ చేసి ప్రజల దృష్టిని మరల్చే క్రమమే తప్ప మీరు నిజమైన పాలకులు గారు, మీరు దోపిడీదారులు, మీరు ప్రజాపాలనని లూటీ, మొత్తం కూడా ప్రజాధనాన్ని లూటీ చేసే క్రమంలో మీరున్నారు తప్ప మీకు పాలన మీద చిత్తశుద్ధి లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని లెంపలేసుకొని వెనక్కి తీసుకొని సిబిఐ కేసుని వెంటనే విరమించుకోవాలని నగరికల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దయచేసి కక్షపూరిత రాజకీయాలకు లేపకరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని లెంపలేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.